హాయ్ ఫ్రెండ్స్, వారాహి స్టూడియోస్ తెలుగు స్టోరీస్ హబ్కి స్వాగతం. నేను ఆర్జే స్వాతి. ఈరోజు మీకు మన్ను తిన్న పాము అనే కథ వినిపించబోతున్నాను. రచన శ్రీమతి రాధా ఓడూరి. గళం ఆర్జే స్వాతి. లేట్ చేయకుండా స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. తాగి ముందు కొంచెం చేదుగా ఉంటుంది, తర్వాత ప్రాణం ఎప్పుడు పోయింది కూడా తెలీదు, చెప్పాడతను ఆమెతో. అతను అలా అనేసరికి అంటూ శరత్ పెదవులపై చేయి ఉంచి తమ మాటలు ఎవరైనా వింటున్నారేమోనని చుట్టూరా ఒకసారి తిరిగి చూసింది ఉష. ఎవరి పనుల్లో వారున్నారు. అవును మరి, అది లుంబిని పార్క్. అందులోనూ యువతీ యువకులకి అందమైన ప్రత్యేకమైన స్థలం. ఎవరి లోకంలో వారుంటారు. అదే అనుకూలమైన స్థలం అనుకొని ఉషని అక్కడికి రమ్మన్నాడు శరత్. శరత్ విషాదంగా నవ్వుతూ తన నోటిని మూసిన ఉష చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, ఉష, మన ప్రేమని పెద్దలు అంగీకరించినప్పుడు మనం బ్రతికుండి ఏం లాభం? అందుకే ఈ విషం తాగి ఇద్దరం చనిపోదాం అంటూ ఉష నోటి దగ్గర పెట్టాడు. ఉష కళ్ళ వెంట కన్నీరు ఉప్పెనలా పొంగుకొస్తున్నాయి. చనిపోయే ముందు ఒక్క క్షణం నీ బాహువులలో బందీని కాని శరత్ అని శరత్ని అల్లుకుపోయింది. శరత్ పరవశుడై కళ్ళు మూసుకున్నాడు. ఆ క్షణాన్ని భగ్నం చేస్తూ, లేరా వెధవా అనే తిట్టు దాని వెంటనే శరత్ వంటిపై దెబ్బలు వెనువెంటనే జరిగాయి. శరత్ ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంగా ఉష నుంచి దూరంగా జరిగాడు. ఉష నవ్వుతూ లేచి నిలబడింది గర్వంగా. ఆ హఠాత్ పరిణామానికి శరత్ తేరుకునే లోపే రెప్పపాటు క్షణంలో పోలీసులు శరత్ని ఈడ్చుకొని పోలీస్ జీప్ ఎక్కించారు. ఉష ఎస్ఐ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తూ, థ్యాంక్ యూ సార్, వీడిని అస్సలు విడిచిపెట్టకండి అంటూ పోలీసుల పక్కనే ఉన్న ఉషా స్నేహితులు శరత్ స్నేహితులతో వెళ్ళిపోయింది. మరి ఉషా స్నేహితులకి సమాచారం అందించింది శరత్ స్నేహితులు రవి ఉదయ్లే కదా. శరత్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. సార్, మా వాడిని ఎందుకు అరెస్ట్ చేశారు? వాడికి 2 రోజుల పెళ్ళి. ఆహా, అలాగా, మీ వాడి ప్రేమ విషయం మీకు తెలుసా అన్నాడు ఎస్ఐ. మావాడు ప్రేమించడం ఏంటి? ప్రేమిస్తే మాకు చెప్తాడు కదా. మేం చూసిన సంబంధమే చేసుకుంటానని చెప్తేనే దూరం సంబంధం అమ్మాయిని చూసి పెళ్లికి ఒప్పుకున్నాడు అన్నాడు శరత్ నాన్న జనార్దన్. ఎస్ఐ కోపంగా, మీ వాడు వేరొక అమ్మాయిని మోసం చేసి మీకు కుదిర్చిన పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం అనుకున్నాడు కట్నం కోసం. అంతేకాదు, ప్రేమించిన అమ్మాయికి విషం తాగి చనిపోదామని ముందుగా ఆ అమ్మాయికి కూడా తాగించబోయాడు. అంతేకాదు, మీ వాడి మీద నిర్భయ కేసు బుక్ చేశాం. కొడుకు చేసిన పనులు ఎస్ఐ చెబుతుంటే బాధతో కుప్ప కూలిపోయాడు జనార్దన్. తల వంచుకొని నిలబడి ఉన్న కొడుకు దగ్గరికి తల్లి శారద వెళ్ళింది. పొంగుకొస్తున్న దుఃఖాన్ని చీర కొంగుతో తుడుచుకుంటూ, ఒరేయ్ శరత్, నీకా పేరు ఎందుకు పెట్టామో తెలుసా? శరత్ కాలంలా జీవితాన్ని సాగిస్తావని. అంతేకాని ఇలా మన్ను తిన్న పాములా కాదురా అంటూ ఏడుస్తూ భర్త జనార్దనాన్ని తీసుకుని వేగంగా బయటకి వెళ్ళిపోయింది. ఇంతవరకు మీరు విన్న కథ మన్ను తిన్న పాము. రచన శ్రీమతి రాధా ఓడూరి. గళం ఆర్జే స్వాతి. ఈ కథ మీద మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ చేయండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ కథ మీకు నచ్చి మేం పాడ్కాస్ట్ చేసే మరిన్ని కథలు వినాలనుకుంటే వారాహి స్టూడియోస్ తెలుగు స్టోరీస్ హబ్ని ఫాలో చేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఈజ్ ఆర్జే స్వాతి సైనింగ్ ఆఫ్.